అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. బాత్రూమ్స్ లోకి కొందరు తొంగి చూస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గర ఇన్ఛార్జ్ బీసీని అడ్డుకుని ధర్నాకు దిగారు అమ్మాయిలు. ఒక బాత్రూమ్ దగ్గర నిచ్చెను కూడా విద్యార్థులు గుర్తించారు. బాత్రూంలో ఉండగా కిటికీ వెనుక ఎవరో ఉన్నట్టు ఒక విద్యార్థిని గుర్తించింది. ప్లంబర్ వర్క్ చేయడానికి వచ్చిన వారి పనిగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లేడీస్ హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి అని చెప్తున్నారు. ఎన్నిసార్లు వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎవరి పని? విద్యార్థులకు ఎవరిపై అనుమానాలున్నాయి? సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర నుండి సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. లేడీస్ బాత్రూంలోకి కొంతమంది వ్యక్తులు తొంగి చూస్తున్నారంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం జంతులూరు వద్ద ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు అయితే మాత్రం రాత్రి అంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి. గతంలో అనేక సార్లు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వీసీకి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో కూడా నిన్న ఒక ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా బగ్గుమన్న పరిస్థితి. ఇదే ఆ హాస్టల్, లేడీస్ హాస్టల్. ఇక్కడే వెనక వైపున ఉన్నటువంటి ఏవైతే లేడీస్ వాష్రూమ్స్ ఉంటాయో ఆ వాష్రూమ్స్ వెనుక ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన పైకెక్కి కొంతమంది ప్లంబర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్టల్లో ఉన్నటువంటి లేడీస్ బాత్రూంలో తొంగి చూస్తున్నారంటూ కూడా ప్రధానంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుపోవడంతో నిన్నటి ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులను అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కావాలనే కొంతమంది వ్యక్తులు ఈ ప్లంబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నిచ్చెన ఏర్పాటు చేస్తున్నారు. వర్క్ పేరుతో ఇవాళ లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూంలోకి తొంగి చూస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపించడంతో పాటు పెద్ద ఎత్తున నిన్న ఇన్ఛార్జి వీసీని కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అంతా కూడా విద్యార్థులందరూ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. అప్పటికే పోలీసులు, యూనివర్సిటీ అధికారులు కూడా ఎంతో సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడ కూడా తగ్గలేదు. అర్ధరాత్రి వరకు కూడా తమ ఆందోళన కొనసాగించడంతో ఉన్నతాధికారుల నుంచి ఒక స్పష్టమైన హామీ రావడం జరిగింది. ఏదైతే విద్యార్థులు రాతపూర్వకంగా ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం, ఆందోళన విరమించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఆందోళన విరమించి హాస్టల్లో ఉన్నారు. అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన గేటు వద్ద ఆందోళన చేసిన తర్వాత లేడీస్ హాస్టల్కి సంబంధించిన గేట్ ఏదైతే ఉందో దీన్ని దాటి ఎవరు కూడా లోపలికి అనుమతించుకుంటూ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా లేడీస్ హాస్టల్లో బాత్రూమ్లు ఏవైతే ప్లంబింగ్ వర్కింగ్ సంబంధించి ఏదైతే వర్క్ చేస్తారో వారందరూ కూడా క్షుణ్ణంగా రేపటి నుంచి తనిఖీలు చేయాలి. ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా సెక్యూరిటీని కూడా వారి వెంట పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఇలాంటి అనేక హామీలు ఇవ్వడంతో ప్రస్తుతానికైతే మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను తమ ఆందోళన విరమించారు. ఇది అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తాజా పరిస్థితి. విజేత నరేష్, TV9 అనంతపురం.